హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఫాస్ట్‌గా ఒక హెల్తీ అయిన స్నాక్ రెసిపీ చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ అండి. 10 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుంది. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి ఆట. అది అలా పక్కన పెడతాము. తర్వాత ఒక గిన్నెలో అరకప్పు వచ్చేసి ఇదొచ్చేసి తాటి బెల్లం పౌడర్ తీసుకున్నానండి నేను. పావు కప్పు నీళ్లు పోసుకుందాము. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు మనకి. ఇది జస్ట్ కరిగిపోతే సరిపోతుందండి బెల్లం మాత్రం. చూడండి కరిగింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉండగానే మనం ఫిల్టర్ తీసుకుని టీ మనం ఫిల్ చేసుకుంటాం కదా! ఆ ఫిల్టర్‌లో గోధుమ పిండిలో మనం వేసేసుకుందామండి. బెల్లం ఇదంతా వాటర్. మనం వేడి బెల్లం నీళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి బూరెలొచ్చేసి మెత్తగా కాకుండా కొంచెం పైన క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్‌గా ఉంటుందనమాట. ఇది ఇంకా కొంచెం నీళ్ళు పడతాయండి దీంట్లో. నాకు మొత్తం ఇంకొక హాఫ్ కప్ నీళ్ళు పట్టినియి. ఇప్పుడు ఒక పావు కప్ వేసి కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక పావు కప్ నీళ్ళు పట్టినియండి. చూడండి కన్సిస్టెన్సీ వచ్చి మన దోస పిండి ఉన్నట్టుంటే సరిపోతుంది. మరీ పలుచగా చేసుకోవద్దండి. అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకున్నారంటే ఈజీగా మనం బూరెలు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక యాలక్కాయ వచ్చేసి మనం ఇట్లా దంచి పౌడర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులండి, తెల్ల నువ్వులు వేసుకుందాం. ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసి మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ నాననివ్వండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదొచ్చేసి పెద్దగా ఉందండి గరిటె. అది తీసేసి మనం చిన్న గరిటె పెట్టుకుందాం, గుంట గరిటె. దాంతో ఏంటంటే ఒక గరిటె పిండి వేసామంటే మనకి సరిపోతుంది. అలానే కొంచెం ఒక 2 పించ్ వచ్చి మనం కుకింగ్ సోడా వేసుకుందామండి, సోడా ఉప్పు. అంతేనండి. ఇంకా మనం బాండీ పెట్టుకుని నూనె వేడి చేసుకుందామండి. నూనె మంచిగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని చూడండి ఇలా వేసుకున్నామంటే మంచిగా పొంగి మనకి బూరెల్లాగా సూపర్‌గా వస్తాయన్నమాట. మీరు ఒక ఇమ్మీడియేట్‌గా ఒక స్వీట్ తినాలనుకున్నారు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ప్లస్ దీంట్లో మనం తాటి బెల్లం వేసుకోవటం వల్ల చాలా హెల్త్ పిల్లలకి కూడా చాలా మంచిదండి. అలానే గోధుమ పిండి వేసుకున్నాం మనం. చూడండి ఎంత సూపర్‌గా రెడీ అయినాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి అసలు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఫాస్ట్‌గా ఒక స్నాక్ తయారు చేయాలంటే మనం ఇది తప్పకుండా 100% మీరు తయారు చేసి చూడండి. ఫాస్ట్‌గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ అండి ఇది. ఇలా మనం పై కింద వేడి నూనె ఇలా వేసామంటే మనకి ఫాస్ట్‌గా క్రిస్పీగా అవుతుంది. ఫాస్ట్‌గా ఫ్రై కూడా అవుతుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే
తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వచ్చేసి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.